హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ నేను పులిహోర చేయబోతున్నాను. నా పిల్లలు తినేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ప్రాసెస్ చూసేయండి. వీడియోలో చూపించినట్టుగా చేస్తేనే నా పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని దోరగా వేయించాను. పల్లీలు కనిపిస్తే ఇవేంటి మమ్మీ పల్లీలు వేసావు నాకొద్దు అనేస్తాడు. అందువలన పల్లీలను మిక్సీ పట్టి పులిహోరలో వేస్తాను. అందుకని ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసాను. అది కొంచెం సేపు అలా ఉంచి అవి వేగాక అందులోనే పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలు వేసుకోవాలి. అలా వేసుకొని వాటిని కూడా కలిపి అవి కొద్దిగా వేగాక అందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పొడి వేయాలి. అలా వేసిన దాన్ని అలా కలుపుతూ కొద్దిగా వేగనించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇక్కడ ఒక చేతితో ఫోన్ వీడియో తీస్తూ ఒక చేతితో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి అందులో కొంచెం ఎక్కువ పడింది. నేను తర్వాత అది కొంచెం తీసాను. తర్వాత పసుపు, అందులోనే నిమ్మపండును పిండుకోవాలి. అలా పూర్తిగా పిండేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అటు ఇటు కలిపి అందులోనే ముందుగా వండి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. అలా వేసుకొని మంచిగా దాన్ని కలిపి సర్వ్ చేసుకుంటే పులిహోర రెడీ అండి. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని పూర్తిగా అంతా కలిసేలా కలపాలి. ఇలా రెడీ అయ్యిందండి. ఫైనల్గా సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చూసి నా పిల్లలకి వేసి ఇచ్చాను. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా వేరే ప్రాసెస్లో చేస్తారా? కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇక్కడ నా ఇద్దరు పిల్లలు కూర్చొని తినడం స్టార్ట్ చేశారు. నా కొడుకు శ్రీహాన్ ఒక స్పూన్ పెట్టుకొని సూపర్ మమ్మీ అన్నాడు. నా కూతురు కూడా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.